కుకింగ్ బ్లాగ్. ఈరోజు చికెన్ తయారీ విధానం చూద్దాము. వాటికి కావాల్సిన పదార్థాలు: చికెను, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కొత్తిమీర, పుదీనా, పెద్దలకాయలు, పచ్చిమిర్చి పేస్ట్, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, పెద్దలకాయల పేస్ట్. తయారీ విధానం చూద్దాం. చికెన్ తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని దానిలో నూనె వేసుకుందాం. కేజీ చికెన్కి 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను. ఆయిల్ కాగినాక ఉల్లిపాయలు వేసుకోవాలి. ఆయిల్ కాగిందండి. ముందుగా ఉల్లిపాయలు వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కలర్లో వచ్చి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాక చికెన్ వేసుకుందాం. వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి. కొంచెం చికెన్ వేసుకుందాం. అంటే ఒకసారి కలర్ పెట్టుకుందాం. కాసేపు నూనెలో చికెన్ని మగ్గనిద్దాము. తర్వాత ఆయిల్లో మగ్గిపోయి ఇప్పుడు ఉప్పు, పసుపు వేసుకొని కాసేపు మగ్గనిస్తున్నాం. ఇప్పుడు ఒకసారి తిప్పుకొని మూత పెట్టేసుకొని 5 మినిట్స్ ఆగినాక కారం వేసుకుంటాం. ఇప్పుడు కారం వేసుకుందామండి. ఉప్పు, పసుపు, నూనె అందులో సరిపోయింది. కారం వేసుకుందాం. రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకుంటున్నాను. కారం వేసుకున్నాక 1 మినిట్ అయినాక ఇందాక మనం పట్టుకున్న టమాటాలు, పెద్దలపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు పేస్ట్ వేసుకుందామండి. కదంటే అది మగ్గింది. ఇప్పుడు నీళ్ళు పోసుకొని కాసేపు మగ్గబెట్టుకుందాం. వాటర్ సరిపోతాయి. ఈ వాటర్ సరిపోతాయి. ఒక 5 నిమిషాలు మగ్గినాక ఉడికిందేమో చూస్తానండి. ఉడికిపోయింది. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాం. ఉప్పు ఇంకొంచెం పడుతుంది. పసుపులో వేసిన ఉప్పు సరిపోలేదు.
ఉప్పు సరిపోతుంది. ఒకసారి తిప్పుకొని ఒక స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. అయిపోయిందండి చికెన్ తయారీ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ అండి. ఉడికిపోయిందండి చికెన్ ఉడికిపోయింది. ఇప్పుడు లాస్ట్గా ధనియాల పొడి వేసుకొని కొత్తిమీర వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చేసి దించేద్దాం. కొత్తిమీర కూడా వేసుకున్నాము. కొత్తిమీర, కరివేపాకు వేసుకున్నాం. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చి దింపేస్తాం.